హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు నేను ఎసిడిటీని మందులు వాడకుండా ఎలా కంట్రోల్ చేయవచ్చో చెబుతాను. సాధారణంగా మన కడుపులో ఎసిడిటీ pH 1.5 నుండి 3.5 వరకు ఉంటుంది. అది ప్రోటీన్ల ప్రాసెస్కు ఇంకా ఆహారంలోని సూక్ష్మజీవులను తొలగించడానికి అవసరం. కానీ కొన్ని కారణాలు అనగా అతిగా తినడం, స్పైసీ ఆహారాలు తినడం, ఆల్కహాల్ సేవించడం, ధూమపానం ఇంకా హార్మోన్ల మార్పులు వంటి కారణాల వల్ల కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది. దానివల్ల గుండెల్లో మంటలాగా అనిపిస్తుంది. అన్నవాహికలో ఇరిటేషన్ అనిపిస్తుంది. ఆ ఇబ్బంది పోటానికి మందులు అతిగా వాడాల్సిన అవసరం లేకుండా ఎసిడిటీని ఎలా కంట్రోల్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఎసిడిటీ కంట్రోల్లో మనం తినే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మనం ఆహారంలో ఎసిడిటీని ట్రిగ్గర్ చేసే ఆహారాలను గుర్తించి వాటిని నివారించాలి. ముఖ్యంగా స్పైసీగా ఉండే ఆహారాలు, నిమ్మ, ఆరెంజ్ వంటి పళ్ళు, టమోటాలు మరియు కాఫీ తగ్గించాలి. రోజుకి 2 పెద్ద భోజనాలకు బదులు 4 నుండి 6 సార్లు చిన్న చిన్న భోజనాలు తినాలి. ఇది కడుపులో ఎసిడిటీని కంట్రోల్ చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు కడుపుపై ఒత్తిడిని తగ్గించడానికి ఆహారాన్ని పూర్తిగా నమలడం చాలా ముఖ్యం. ఆల్కలీన్ ఆహారాలను తినడం ద్వారా ఎసిడిటీని కంట్రోల్ చేయవచ్చు. పెరుగు, అరటిపండ్లు, పుచ్చకాయలు, దోసకాయలు మరియు ఆకుకూరలు ఎసిడిటీని తగ్గిస్తాయి. ప్రతిరోజు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలి. కెఫిన్ మరియు కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ తాగడం తగ్గించాలి. ఎందుకంటే ఇవి కడుపులో ఎసిడిటీని ప్రేరేపిస్తాయి. ఈ ఆహార మార్పులు చేయడం ద్వారా మన కడుపులో ఎసిడిటీ స్థాయిని బాలన్స్ చేయవచ్చు. కానీ కేవలం ఆహార మార్పులు సరిపోవు. కొన్ని జీవనశైలి మార్పులు కూడా ఎసిడిటీ కంట్రోల్కి సహాయపడతాయి. అధిక బరువు కడుపుపై ఒత్తిడి తెస్తుంది కాబట్టి ఆరోగ్యకరమైన బరువు ఉండాలి. తిన్న వెంటనే పడుకోకూడదు. కడుపులో తయారైన ఆసిడ్ తిరిగి అన్నవాహికలోకి రాకుండా నిరోధించడానికి మంచం యొక్క తలవైపును 6 నుండి 8 అంగుళాలు ఎత్తు పెంచాలి. ధూమపానం మానేయాలి. ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే ఇవి రెండూ అన్నవాహిక స్ఫింక్టర్ను బలహీనపరిచి అన్నవాహికలో ఇరిటేషన్ పుట్టిస్తాయి. నడుము చుట్టూ బిగుతుగా దుస్తులు ధరించవద్దు. అది కడుపుపై ఒత్తిడిని, ఎసిడిటీని పెంచుతుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చాలా ముఖ్యం. యోగా లేదా ధ్యానం వంటి విశ్రాంతి పద్ధతులను ప్రయత్నించండి. సూథింగ్ హాబిట్స్ కూడా ఉపయోగపడతాయి. చూయింగ్ గమ్, అల్లం టీ లేదా కలబంద రసం తాగడం మరియు పెరుగు తీసుకోవడం కడుపులో ఎసిడిటీని తటస్థం చేయడానికి సహాయపడతాయి. మీ దినచర్యలో ఈ మార్పులను చేర్చడం ద్వారా మీరు మందుల అవసరం లేకుండా ఎసిడిటీని కంట్రోల్ చేయవచ్చు. ఈ జాగ్రత్తలలో ఒక్కొక్కరికి ఒక్కో జాగ్రత్త అవసరం అవ్వచ్చు. వాటి ద్వారా ఎసిడిటీని నియంత్రించవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. నమస్తే.